ప్రియ క్రైస్తవులారా, మీరంతా తెలుసుకోవాల్సిన మరొక వాక్యం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయిన వాక్యం ఇది. ఎందుకంటే ఈ వాక్యానికి మన భారతదేశానికి చాలా లింక్ ఉంది. అదేంటంటే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు అని రాయబడి ఉన్నది. అంటే మీకు ఏమర్థం అవ్వాలి అంటే, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు అంటే, మనకి 1980 సంవత్సరాల క్రితం తోమా గారు మన భారతదేశానికి పంపబడ్డాడు. ఆయనే కనుక రాకపోతే అసలు మనకు సువార్తే లేదు. అంత భయంకరమైన పరిస్థితిలో కూడా ఆ రోజుల్లో వచ్చి పాపం చాలా కష్టపడి 7.5 సంఘం కట్టాడు. 7.5 సంఘం కడితే బలంతో పొడిచారు, చంపేశారు. మన నెల్లూరు ప్రకాశం ప్రాంతానికి బాప్టిస్ట్ వాళ్ళు వచ్చారు, జాన్ క్లవ్ అని. ఆయన పంపబడకపోతే సువార్తే లేదు. ఆ తర్వాత ఇంకా మీకు అన్నీ తెలుసు, ఒరిస్సా గ్రహం స్టెయిన్స్ గారు, విలియం కేరీ గారు, వాళ్ళందరూ పంపబడకపోతే అసలు మన చేతిలో బైబిల్ కూడా ఉండదు. ఇలా ఎవరికి వాళ్ళే మనకేముందిలే, చెప్పేవాళ్ళు చెప్తా ఉంటారులే దేవుడి పని, మన పనులు మనం చూసుకుందాంలే అంటే కాదు. మనమే క్రైస్తవులం కనుక, కోత విస్తారంగా ఉంది కనుక, పనివారం మనమే కనుక ముందుకు అడుగేసి మనం కోతను మొదలు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా పని జరుగుతూ ఉంటుంది. మనమే స్టార్ట్ చేయకపోతే ఇంకెవరు స్టార్ట్ చేస్తారు? నేను ఎందుకు వెళ్ళాలని తోమా గారు అనుకుంటే అసలు మన భారతదేశానికి ఎట్లా వస్తుంది సువార్త? నేను ఎందుకు వెళ్ళాలి అని విలియం కేరీ గారు అనుకుంటే అసలు మన చేతిలో బైబిల్ ఎక్కడ ఉండేది? ఇలా ప్రతి ఒక్కరూ ఆయనలో ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆయన దృష్టిలో ఒక వాల్యుబుల్ పర్సనే. ఆ వాల్యూ మనలో ఉంటే ఉపయోగం ఏం లేదు. దేవుని కోసం ఖర్చు పెట్టాలి. ఆ వాల్యూని మనలో ఉంచుకుంటే మురిగిపోతుంది. అందుకని దయచేసి మీరంతా కూడా సువార్తను ప్రకటించండి. మనమే ప్రకటించకపోతే ఇంకెవరు ప్రకటిస్తారు అన్న భావంతో ప్రకటించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.